రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. దేశం మొత్తం మీద సెక్యులరిజం 1000 తలలతో వెర్రి తలలు వేస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది తమిళనాడు. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడవాదం పేరిట, నాస్తికవాదం పేరిట, బ్రాహ్మణ వ్యతిరేకత పేరిట, హిందూ వ్యతిరేకత పేరిట ఈ నాలుగిటితో పాటు రాజకీయాలు, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క మసాలాలు ఇవన్నీ కలగలిసి పూర్తి హిందూ వ్యతిరేక వాతావరణం తయారైంది. దీనిని అక్కడ ఉన్నటువంటి మిషనరీ వ్యవస్థ కావచ్చును, అక్కడ ఉన్నటువంటి మతోన్మాద వ్యవస్థ కానీ ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నాయి. జనాభాలో మతోన్మాదుల సంఖ్య తక్కువైనా వాళ్ళు అడిగింది జరుగుతుంది, వాళ్ళు కోరింది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మత మార్పిడి గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ద్రవిడవాద రాజకీయ నాయకులు అభినందించటము, అభిమానించటము, నెత్తికేసుకోవడము, నెత్తిన పెట్టుకోవడము, ఆ తర్వాత వాళ్ళను భుజాన వేసుకుని వాళ్ళ ప్రచారం చేయటం. వాళ్ళ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు వినయ విధేయ రాముళ్ళుగా వీళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే వినయ విధేయ రాబర్టులుగా వ్యవహరిస్తారు. అదే హిందూ ధర్మానికి సంబంధించి వచ్చేటప్పటికి చాలా విమర్శలు గుప్పిస్తుంటారు. దీనికి ఒక తాజా ఉదాహరణ తమిళనాడులో ఇప్పుడు కనిపిస్తుంది. తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడవాద పార్టీలకు కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు ఎవరంటే కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ని నడిపించే జగ్గి వాసుదేవ్. సద్గురు జగ్గి వాసుదేవ్ పేరిట సువిఖ్యాతులైనటువంటి ఈయన అక్కడ ధార్మిక జాగరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళకి ఆధ్యాత్మిక భావాలను, అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచే రీతిలో మతం ఆధారంగా, మతపరమైనటువంటి కార్యక్రమాల ఆధారంగా ఆయన ప్రయత్నాలను ఆయన చేస్తున్నారు. తమిళనాడులో ఇది కొత్త ఏం కాదు, అనేక మంది వచ్చారు, అందులో జగ్గి వాసుదేవ్ ఒకరు. అయితే జగ్గి వాసుదేవ్ దేవాలయాల కంట్రోల్ ప్రభుత్వం చేతిలో ఉండకూడదు, అది ప్రజల చేతుల్లోకి, శ్రద్ధాళువులైనటువంటి హిందువుల చేతిలోకి రావాలని ఉద్యమం చేస్తున్నారు. నదుల దగ్గర, పవిత్ర నదుల దగ్గర కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ సేవ్ రివర్స్ ఉద్యమాన్ని చేస్తున్నారు. ఈ రెండు ఉద్యమాలు ద్రవిడవాదులకు నచ్చటం లేదు, నాస్తికవాదులకి నచ్చటం లేదు, మతోన్మాద గ్యాంగ్కి, మత మార్పిడి గ్యాంగ్కి కూడా నచ్చటం లేదు. దానితో వాళ్ళు సద్గురు జగ్గి వాసుదేవ్కి చెందినటువంటి ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో ఏదైతే ఉందో దాని మీద, అది ఎలిఫెంట్ కారిడార్లో ఉంది, ఏనుగులు వచ్చి వెళ్ళే దారిలో ఉంది, అక్కడ ఆ ఏనుగులు వచ్చి వెళ్ళే దారిలో వైల్డ్ లైఫ్కి ఉపయోగపడాల్సిన ప్రాంతాన్ని ఈయన కబ్జా చేసుకున్నారు అని రకరకాల ప్రచారం చేస్తూ ఉంటారు. అనేక సార్లు పోలీస్ కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంత మటుకు జరిగినటువంటి అన్ని రకాల దర్యాప్తుల్లో కూడాను ఎలిఫెంట్ కారిడార్కి, కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్కి ఎటువంటి మీటింగ్ పాయింట్ లేదని చెప్పి ద్రవిడ ప్రభుత్వాలే చెబుతున్నాయి. కానీ ద్రవిడవాద ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులు కానీ, ప్రభుత్వ వ్యవస్థలు కానీ మళ్ళీ ఏదో ఒక రూపంలో జగ్గి వాసుదేవుని ఇరకాటంలో పెట్టడము, ఇబ్బందుల్లో పెట్టడము, కార్యక్రమాల విషయంలో తలనొప్పులు తేవటము, పూర్తిగా ఆ ఫౌండేషన్కి సంబంధించి ఎలిఫెంట్ కారిడార్లో ఉంది అన్నది ప్రచారం చేశారు. ఇంటర్నెట్ మీరు వెళ్ళి చూసినట్లయితే ఎలిఫెంట్ కారిడార్ ఈషా ఫౌండేషన్ అని కొట్టినట్టయితే జగ్గి వాసుదేవ్కి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాల పోస్టులు లభిస్తాయి. సరిగ్గా జగ్గి వాసుదేవ్ ఆశ్రమం ఎక్కడైతే ఉందో దానికి కొంచెం దూరంలో, కొంచెం అవతల ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరు కారుణ్య యూనివర్సిటీ. ఈ కారుణ్య యూనివర్సిటీ కూడా ఎలిఫెంట్ కారిడార్లో ఉంది. జగ్గి వాసుదేవ్ ఎలిఫెంట్ కారిడార్లో ఉంది అని ఇంత మటుకు రుజువు కాలేదు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. పదే పదే కేసులు పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాలు లిఖితపూర్వకంగా అంగీకరించాయి. కానీ ఈ కారుణ్య యూనివర్సిటీ కూడా ఎలిఫెంట్ కారిడార్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ కారుణ్య యూనివర్సిటీలో గత డిసెంబర్ నుంచి మొదలుపెట్టి, డిసెంబర్ 2024 నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ 3 సార్లు ఏనుగుల మందలు యూనివర్సిటీలోకి ప్రవేశించాయి. యూనివర్సిటీలో ఉన్నటువంటి భవనాలని కూల్చేసినాయి, రకరకాల చెట్లను కూల్చేసినాయి. వాటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో అవి ఇష్టారాజ్యం చేసి వెళ్ళిపోయినాయి. భయాందోళనలతో ఉన్నటువంటి స్టూడెంట్స్ పరుగున వెళ్ళి వైస్ ఛాన్సలర్ని, లేకపోతే రెక్టర్ని, డీన్ని
వీళ్ళందరినీ కలిసి మమ్మల్ని కాపాడండి అంటే దానిని కేసు కాకుండా బయటకి ప్రచారం కాకుండా ఉండేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారుణ్య యూనివర్సిటీ విషయంలో ఒక నియమము, ఈషా ఫౌండేషన్ విషయంలో వేరే నియమము ఎందుకు? ఎందుకంటే కారుణ్య యూనివర్సిటీ అనేది మిషనరీలు నడిపించేటటువంటి యూనివర్సిటీ. ఇది మొత్తం అంతా కూడాను హతువరాయపురం అని వెస్టర్న్ ఘాట్స్కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతంలో ఇది ప్రారంభమైంది. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఇది ప్రారంభమైన చోట కూడాను ఫుట్ హిల్స్ ఉన్నాయి. అక్కడ పర్యావరణాన్ని, వెస్టర్న్ ఘాట్కి సంబంధించినటువంటి దాని పరిరక్షణకు సంబంధించిన విధి నిషేధాలన్నింటినీ కారుణ్య యూనివర్సిటీ తుంగలోకి తొక్కింది. ఫుట్ హిల్స్ని ధ్వంసం చేసింది. యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి 1986లో పెట్టారు. ఆ తర్వాత అది కోయంబత్తూరుకి దగ్గరగా షిఫ్ట్ అయింది. 2005లో కూడా దానిపైన ఎలిఫెంట్ కారిడార్లో ఈ యూనివర్సిటీని కడుతున్నారన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. కానీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ద్రవిడవాద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది, వాళ్ళ మీద కేసు లేకుండా చేసింది. ఈషా ఫౌండేషన్లోకి ఇంత మటుకు ఏనుగులు రాలేదు. ఏనుగుల కారిడార్ అయ్యి ఉంటే ఈ పాటికి ఏనుగులు వచ్చి ఉండేవి. కానీ అదే కారుణ్య యూనివర్సిటీలోకి గత 2 నెలల్లోనే దాదాపు 3 సార్లు ఏనుగులు వచ్చినాయి, బీభత్సాన్ని సృష్టించి వెళ్ళినాయి. అయినప్పటికీ దాని మీద కేసు లేదు, దాని గురించి వార్త రాయకూడదు, దానిని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే పాల్ దినకరన్ అనేటటువంటి మత ప్రచారకుడు ఆ యూనివర్సిటీని నడుపుతున్నారు. ఆయన కుటుంబం నడుపుతోంది. మొత్తం మీద ఒకే విషయం, ఒకే రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఈషా ఫౌండేషన్ విషయంలో అత్యంత కఠినంగా, కఠోరంగా, అవసరానికి మించి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము, ద్రవిడవాద ప్రభుత్వము కారుణ్య యూనివర్సిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడ లేని కరుణను ప్రదర్శిస్తూ, కారుణ్యాన్ని ప్రదర్శిస్తూ కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? ఇదే తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడవాద పార్టీల కుహనా సెక్యులరిజంకి ఇది ఒక నిదర్శనం. దీనిని అన్నాడీఎంకే మాట్లాడటం లేదు. వీసీకే విడుదలై చిరుతై కచ్చి ఏదైతే ఉందో ఆ కచ్చి దళితవాద పార్టీగా పేరొందింది, అది మాట్లాడటం లేదు. మిగతా పార్టీలు ఏవి మాట్లాడటం, నమ్ తమిళర్ కచ్చి కావచ్చును, ఇంకొకటి కావచ్చును, కమల్ హాసన్ నడిపించే పార్టీ కావచ్చును, కొత్తగా వచ్చినటువంటి సినీ నటుడు విజయ్కి చెందినటువంటి పార్టీ కావచ్చును, ఒక్కరు కూడా కారుణ్య యూనివర్సిటీ గురించి మాట్లాడటం లేదు. ఈషా విషయంలో అన్ని నోళ్ళు లేస్తాయి, కానీ కారుణ్య దగ్గరకు వచ్చేటప్పటికి ఎనలేని కారుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇదే కుహనా సెక్యులరిజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.